వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. యూత్ఫుల్ ఎంటర్టైనర్ బేబీతో నటుడుగా ఆనంద్ దేవరకొండ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తన కొత్త సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. క్రేజీ కామెడీగా తెరకెక్కనున్న గమ్ గమ్ గణేష చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. బేబీ విజయం తర్వాత అగ్ర దర్శకులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం ఇచ్చుకొచ్చాడు. ఆశ్చర్యంగా బేబీ సినిమా తర్వాత పెద్ద దర్శకులు ఎవరూ నా దగ్గరకు రాలేదు. ఎందుకో నాకు తెలీదు. 100 మంది దర్శకులు స్క్రిప్ట్తో నా దగ్గరికి వస్తే వారిలో 50 మంది డెబ్యూ డైరెక్టర్లే. కానీ బేబీ తర్వాత చాలా మంది తమిళ దర్శకులు నన్ను సంప్రదించడం స్టార్ట్ చేశారు. దాదాపు 20 నుంచి 25 మంది తమిళ దర్శకులు నాతో సినిమా చేయాలని వచ్చారు. ఇది నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఏది ఏమైనా బేబీ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఆనందంగా అనిపించింది. ఇది ఎప్పుడూ ఊహించలేదు అంటూ ఆనంద్ సమాధానమిచ్చాడు. జనాలు సినిమా ట్రేడ్, బాక్స్ ఆఫీస్ నెంబర్ల గురించి మాట్లాడినప్పుడు కాస్త టెన్షన్ పడతా అంటూ ఆనంద్ అన్నాడు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆనంద్ అభిప్రాయపడ్డాడు. అయితే అన్ని ఇండస్ట్రీల్లోనూ విభిన్నమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న ఫాహిద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తనకి ఇన్స్పిరేషన్ అంటూ ఆనంద్ చెప్పాడు.